మన దేశంలో ఉన్నోళ్లకు మన దేశ పౌరులే అని పౌరసత్వం రావాలంటే కనీసం 7 ఏళ్ల పాటు ఇక్కడనే ఉన్నట్టు కాయిదాలు చూపెట్టాలి. ఇక అట్లనే బయట దేశపోళ్లకు మన దేశం పౌరసత్వం రావాలంటే తక్కువలో తక్కువ 12 ఏళ్ల సంధి ఇక్కడనే ఉంటున్నట్టు ఆధారాలు చూపెట్టాలి. కానిగో 28 ఏళ్ల సంధి గీ గడ్డ మీదనే ఉంటున్నా నాకు ఈ దేశం పౌరసత్వం ఇస్తలేరు, దయచేసి మీరన్నగా పుణ్యం కట్టుకోరి సారు అని మంగళగిరి జనసేన ఆఫీస్ ముంగట నిరసన చేసుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు మొరబెట్టుకున్నాడు గీ అన్న. మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నా పేరు జాయ్, నాకు ఐడి ప్రూఫ్ లేదు, నాకు పేరెంట్స్ ఎవరూ లేరు, నేను ఒక భారతదేశంలో ఉన్న అనాథని, నాకు ఐడి లేనందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నా వర్క్ పోలీసు వారి ప్రశ్నలకు జవాబులు అన్నట్టు చెప్పలేను. నాకు పవన్ కళ్యాణ్ ఐడి అడుగుచున్నారు, నేను మరణించిన నాకు ఎటువంటి ఐడి నీ ఏందో తర్వాత చక్కగా అర్థమైతలేదు. కానీ అసలు ముచ్చట ఏందంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన ఆఫీస్ ముంగట ప్లకార్డు మీద పేపర్ కటింగ్లు అవి రాతలు పెట్టుకొని నిరసన చేస్తున్న ఈయన పేరు జాయట. వయసు 37 ఏళ్ళట. 7 ఏళ్ల వయసున్నప్పుడు శ్రీలంకకి వెళ్ళి ఇండియాకు వచ్చిండట. తల్లిదండ్రులు కూడా ఎవ్వరు లేరు, అనాథను నేను అంటుండు. మరి ఎట్లొచ్చిండో కూడా తెలియదట. పోనీ శ్రీలంక అంటున్నావు కదా, మరి శ్రీలంకకే పోవచ్చు కదా మీ దేశానికి అని అంటే శ్రీలంక అంబాసిడర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం కనికరించి పంపిస్తలేరట ఆడికి పోదామనుకుంటే. ఇక నీకు దండం పెడతా, ఎట్లా పెట్టి నాకు ఓ ఐడెంటిటీ కార్డు ఇప్పి సారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు మొరబెట్టుకుందామని వచ్చినట్ట జనసేన ఆఫీస్ కాడికి. అది లేదు, ఐడి కార్డు ఇచ్చేది నా పని చేసే మోడీ సార్తో మాట్లాడి ఈ పుణ్యం కట్టుకోమని కోరుతుండి అన్న. పాపం చిత్రంగానే ఉంది కదా ఈ సమస్య. లెక్కకైతే ఎవరన్నా బయట దేశపోళ్ళు ఓ 12 ఏళ్ల పాటు దేశంలో ఉంటే పౌరసత్వం ఇవ్వాలి. అట్లా కాదు అక్రమంగా వచ్చిందని ఎరికైతే పట్టుకొని జైలు వేయాలి, లేదంటే వాళ్ళ దేశపోళ్ళతో మాట్లాడి పంపించాలి. కానీ అటు పౌరసత్వం లేదు, జైల్లో లేదు, శ్రీలంకకు రానిత్తలేరు. మరి ఎటు పోవాలి పాపం? ఈయన చెప్పే ముచ్చట నిజమైతే మాత్రం పగోళ్ళకు కూడా రావద్దు ఇసటి గోస. ఇక్కడి పోలీసు వాళ్ళు వచ్చి కిరాయి పైసలు ఇచ్చి చెన్నైకి పంపిరట, ఆడికెళ్ళి శ్రీలంకకు పోయే ప్రయత్నం చేసుకోమని. అన్నను ఆఫీస్ కాడికెళ్ళి పంపించక ముందు పవన్ సార్ చూస్తే ఏదో ఒక తీరులో ఆదుకొని గుర్తింపు కార్డు ఇప్పిస్తుండే కావచ్చు. ఈ ముచ్చట చూసినా ఇప్పిస్తాడు సారు. ఇసుంటి అన్ని అర్థం చేసుకునే మంచి గుణమున్నోడేనా సారు.